నమస్తే అండి. పుతిన్ ట్రంప్ ని ఏం చేశాడు? ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడానికి కారణం ఏంటి? మొన్నటి వరకు ఎగిరెగిరి పడ్డ ట్రంప్ లో మెతక వైఖరికి కారణం ఏంటి? కేవలం 3 గంటలు జరిగినటువంటి సమావేశంలో, మీటింగ్ లో అసలు పుతిన్ ఏం మాట్లాడినాడు, ఎలాంటి చాణక్యత ఉపయోగించాడని చెప్పేసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఇక ఇప్పుడు ఏంటంటే పుతిన్ ఎక్కడ కూడా తగ్గేదేలే అంటున్నాడు. తనకి భూభాగంతో పాటు యుక్రెయిన్ అనేది నాటోలో చేరడానికి వీల్లేదు, చేరితే నేను ఊరుకోను అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పినాడు. మొన్నటి వరకు అరిచికి పెట్టాడు. ఏమి ఉక్రెయిన్ తో యుద్ధం ఆపకపోతే, సీజ్ ఫైర్ చేయకపోతే గనక, కాల్పుల విరపణ చేయకపోతే గనక ఆంక్షలు విధిస్తానని చెప్పేసి రెచ్చిపోయినటువంటి ట్రంప్ ఎక్కడ వేసినవారంటే వేసిన కాడున్నా అంటున్నాడు. ఎందుకు అలాగా? పుతిన్ తో సమావేశం అనంతరం ట్రంప్ స్వరం అయితే మారిపోయింది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి మాస్కో అంగీకరించకపోతే ఆంక్షల పిడుగులు పడతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ట్రంప్. అలస్కా భేటీ తర్వాత ట్రంప్ మెతకబడ్డాడు. తాత్కాలిక కాల్పుల విరమణతో పెద్దగా ప్రయోజనం లేదని, శాశ్వత శాంతితోనే 2 దేశాలకు మేలు జరుగుతుందని చెప్పుకొచ్చాడు. ఒప్పందం కుదుర్చుకోవడమే ఉక్రెయిన్ ముందున్న మార్గం అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. రష్యా శక్తివంతమైన దేశం అన్న విషయాన్ని కీవ్ గుర్తుంచుకోవాలని కూడా చెప్పుకొచ్చాడు. ఈ సంగతి మొత్తానికైతే పుతిన్ దెబ్బ ఎలా ఉంటుందో ట్రంప్ అయితే గట్టిగా రుచి